మనకు హుస్నాబాద్ నుంచి మరొక అప్డేట్ అందుతోంది. హుస్నాబాద్లో కూడా కాంగ్రెస్ దూకుడు జోరు కొనసాగుతోంది. 5 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. 4, 5, 6, 7 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇప్పటికే విజయం సాధించారు. 4వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి తిరుపతి విజయం, 5వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బొలిశెట్టి రాజు విజయం, 6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ రాయక్ విజయం సాధించారు. అలాగే 7వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పద్మా రవీందర్ కూడా విజయం సాధించారు. ఈ రకంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ దూకుడు కొనసాగుతోంది. ముఖ్యంగా ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో ఆ రకంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి సంబంధించిన ఫలితాలు కూడా చాలా వేగంగా వస్తున్నాయి. అక్కడ కొంత బీఆర్ఎస్ వైపు నుంచి గట్టి పోటీ కాంగ్రెస్ పార్టీకి నుంచి మనకి కనబడుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ నెలకొన్న సిచ్యువేషన్. 9వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి రాఘవేందర్ విజయం సాధించారు. అలాగే 11, 12 వార్డులకు సంబంధించి ఆ రెండు కూడా బీఆర్ఎస్ సొంతం చేసుకుంది. 11వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీలత విజయం సాధించారు. 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్, ఇంతకు ముందుగానే ఆల్రెడీ మనం అనౌన్స్ చేసాం, త్రిలోక్ విజయం సాధించారు. మొదటి ఫలితం మనకి త్రిలోక్ సంబంధించే వచ్చింది. 3వ వార్డులో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి విజయం సాధించారు. ఇండిపెండెంట్గా రంగంలో దిగినటువంటి దాసరి మురళీకృష్ణ అక్కడ విజయం సాధించారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా రంగంలో దిగినటువంటి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి అక్కడ విజయం సాధించడం మనం ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం. ఇక 7వ వార్డులో రీకౌంటింగ్ ప్రస్తుతం మనకి కొనసాగుతోంది. అక్కడ కొంత కన్ఫ్యూజన్ నెలకొన్నటువంటి గెలిచే అవకాశం ఉంది. టీఆర్ఎస్ 4, 5